తిరుమల కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన అతి పవిత్రమైన ప్రాంతం. ఇప్పుడు ఆ తిరుగిరుల్లో పరిహారం లేని అపచారం జరిగిందన్నది ఆరోపణ. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన శ్రీవారి లడ్డూలో యానిమల్ ఆయిల్ కలిసిందన్నది ఆరోపణ. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా కొన్ని రిపోర్ట్లు. ఇప్పుడు ఈ వ్యవహారంతో జగన్ను తిరుమలకు అపవిత్రత తీసుకొచ్చారనే పరిస్థితి వచ్చింది. ఇంతకీ అసలు కొండపై నిజంగానే అపచారం జరిగిందా, లేక ఇది రాజకీయ ఎత్తుగడనా? నిజమే అయితే అసలు ఎవరి హయాంలో ఈ దారుణం జరిగింది? తిరుమల శ్రీవారి లడ్డు వివాదంపై మళ్ళీ మేము మీకు ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా. ప్రస్తుతం తెలుగు స్టేట్స్లోని ప్రతి ఇంట్లో జరుగుతుంది ఈ డిస్కషనే. ప్రతి శ్రీవారి భక్తుడు అయితే ఆందోళనలో ఉన్నాడు, లేదంటే ఆగ్రహంగా ఉన్నాడు. అసలు పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూను ఎందుకు అపవిత్రం చేశారన్నది వారి క్వశ్చన్. అధికార పక్షమైన ఎన్డీఏ కూటమి బాధ్యత వహించాల్సింది మొన్నటి వరకు ప్రభుత్వంలో ఉన్న వైసీపీనే అంటోంది. ప్రస్తుతం విపక్షంలో ఉన్న వైసీపీ ఏమో ఇదంతా టీడీపీ నేతల కుట్రే అంటోంది. మరి ఏది నిజం, ఏది అబద్ధం? ఇదే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఓ 2 రిపోర్ట్స్ వైరల్గా మారాయి. ఒక రిపోర్ట్లో స్వామివారి ప్రసాదానికి వినియోగించిన నెయ్యిలో ఫిష్ ఆయిల్, బీఫ్ ఆయిల్ కలిసిందని చెప్తోంది. శాంపిల్ కలెక్ట్ చేసింది జూలై 17న అని, శాంపిల్ అనాలిసిస్ కంప్లీట్ చేసింది జూలై 23న అని. ఇదే ఇప్పుడు ఈ వివాదాన్ని మలుపు తిప్పుతోంది. అప్పుడు అధికారంలో ఉన్నది టీడీపీ. టీటీడీ బోర్డు మొత్తం టీడీపీ చేతిలోనే ఉంది కదా అంటోంది వైసీపీ. మీ ప్రభుత్వ హయాంలోనే జరిగిన దానికి తమపై ఎందుకు నెపాన్ని మోపుతున్నారన్నది వారి ప్రశ్న. నిజానికి మంచి ప్రశ్నే. అయితే బోర్డు తమ ఆధీనంలోనే ఉన్న కాంట్రాక్టర్ మీరు నియమించిన వారే కదా అంటూ రివర్స్ అటాక్ చేస్తున్నారు. ఈ వివాదం ఇలా ఉండగా మరో కొత్త అనుమానం తెరపైకొచ్చింది. రిపోర్ట్ ఎప్పుడో జూలై 23 వస్తే ఇప్పటి వరకు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా ఈ వివాదం ఎందుకు తెరపైకొచ్చింది? దీనికి మాత్రం ఎవ్వరూ సమాధానం చెప్పడం లేదు. వీటన్నిటికంటే మరో హైలైట్ ఏంటంటే, ఈ రిపోర్ట్ వచ్చిన రోజు టీటీడీ ఈవో శ్యామలరావు ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో ఆయన ఏం మాట్లాడారో మీరే వినండి. ఒక ఎన్ఏబిఎల్ అక్రిడిటెడ్ ల్యాబ్ అనమాట. అంటే ఈ ల్యాబ్స్ అన్నిటికీ కూడా, టెస్టింగ్ ల్యాబ్స్ అన్నిటికీ కూడా అక్రిడిటెడ్ చేసేదే ఒక ఆర్గనైజేషన్. ఎన్ఏబిఎల్ అనే ఆర్గనైజేషన్కి ఆ అక్రిడిటేషన్ ఉంటే కరెక్ట్ ల్యాబ్ అని. సో ఆ ల్యాబ్కి పంపించాము. శాంపుల్ పంపిస్తే ఆ శాంపుల్లో అడల్టరేషన్ ఉందని తెలియదు. ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ గీ ఆర్ వనస్పతి ఆర్ వాట్ ఎవర్, అది కలిసిందని తెలిసింది. సో అడల్టరేషన్ ఉందని తెలిసింది. ఆ రిపోర్ట్లో సమ్ ఇంగ్రీడియంట్స్ వచ్చినాయి, దాంట్లో శాంపుల్ ఫెయిల్ అయింది. తిరుపతి లడ్డూ తయారీ కోసం వాడే నెయ్యిలో వనస్పతి అవశేషాలు ఉన్నాయి. అది కూడా మొత్తం 5 సప్లయర్స్ నుంచి నెయ్యి వస్తోంది. అందులో ఒకరి వద్ద నుంచి వచ్చే నెయ్యిలో మాత్రమే ఇది కనిపించింది. ఇది ఆయన ఇచ్చిన క్లారిఫికేషన్. మరి ఆయన ఆ రోజు ఈ యానిమల్ ఆయిల్ గురించి అప్పుడే ఎందుకు ప్రస్తావించలేదు? కావాలనే ప్రస్తావించలేదా? వివాదం అవుతుందనుకున్నారా? ఇప్పుడు చంద్రబాబు ఉన్నట్టుండి ఈ విషయాన్ని ఎందుకు తెరపైకి తెచ్చారు? ప్రస్తుతానికి ఇవన్నీ ప్రశ్నలే, కానీ సమాధానాలు చెప్పేవారు ఎవరు లేరు. నిజానికి తిరుమలకు కావాల్సిన నెయ్యిని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ సప్లై చేసేది. బట్ వైసీపీ ప్రభుత్వం వచ్చాక కాంట్రాక్ట్ బిడ్డింగ్ నుంచి తప్పుకుంది. మళ్ళీ టీడీపీ అధికారంలోకి రాగానే ఇందాక ఈవో చెప్పిన కారణాలను చూపించి వారిని తప్పించి మళ్లీ కేఎంఎఫ్కు బాధ్యతలు అప్పగించారు. వారు ప్రస్తుతం కిలో నెయ్యిని 470 రూపాయలకు సప్లై చేస్తున్నారు. అయితే పాత కాంట్రాక్టర్లు ఈ దారుణానికి పాల్పడ్డారనేది ఇప్పుడు తేలిన విషయం. సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను పొలిటికల్ యాంగిల్లో చూస్తే గత ప్రభుత్వాల హయాంలో జరిగిన పొరపాట్లు తమకు చుట్టుకోకుండా జాగ్రత్త పడుతున్నట్లు కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం ఆయనకు ఈ వివాదం కలిసి వచ్చే అంశమే. అయితే అంతకు మించి భక్తుల మనస్సులో సందేహాలనైతే నాటాయి. ఇకపై తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను భక్తులు అనుమానపు చూపులు చూసే ప్రమాదం ఉంది. దేశవ్యాప్తంగా నడుస్తోంది ఇప్పుడు శ్రీవారి లడ్డు వివాదం. అందరూ ప్రశ్నిస్తున్నారు, ఆరోపణల వర్షం కురిపించుకుంటున్నారు. కానీ ఎవ్వరూ క్లారిటీ ఇవ్వడం లేదు. నిజంగా
నెయ్యిలో యానిమల్ ఆయిల్ కలిసిందా? కలిస్తే దానికి బాధ్యులెవరో కనిపెట్టాలి, కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఈ వ్యవహారం కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం. దేవుడిని రాజకీయానికి వాడుకుంటే ఎవ్వరికీ మంచిది కాదు. తప్పు చేసిన వారు అనుభవించక మానదు. రిపోర్ట్స్లో ఉన్నది నిజంగా వాస్తవమేనా? కలిసింది నిజంగా యానిమల్ ఆయిలేనా? అప్పుడు వనస్పతి నుంచి ఇప్పుడు యానిమల్ ఆయిల్గా ఎలా మారింది? ఈ విషయాలన్నిటినీ మీ రాజకీయాల కోసం విచారణ పేరుతో కాలాన్ని సాగదీయకుండా త్వరగా తేల్చండి. అదే అందరికీ మంచిది. లేదంటే తిరుమల పవిత్రత, భక్తుల మనోభావాలను దెబ్బతీసిన పాపం మీ అకౌంట్స్లో పడ్డం ఖాయం. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.